వనస్థలిపురం కాన్ఫ్లెక్స్ లో ఉన్న లయలో మోడర్న్ స్కూల్ ఎలాంటి నిబంధనలు లేకుండా స్కూల్ నడుపుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హయత్ నగర్ లోని ఎంఈఓ స్కూల్ ని సీజ్ చేశారు. వనస్థలిపురం కాంప్లెక్స్ లో ఉన్న లయోలా మోడర్న్ స్కూల్లో ఎలాంటి అనుమతులు లేవని విద్యార్థి సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్కూల్ మరియు స్కూల్ పుస్తకాలను హయత్ నగర్ మండల ఎంఈఓ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఇప్పటి వరకు పర్మిషన్లు లేకుండానే స్కూల్ నడుపుతున్నాయి. అయితే విద్యార్థి సంఘాల నాయకులు ఫిర్యాదు మేరకు హయత్ నగర్ లోని మండల ఎంఈఓ హర్ష నాయక్ వనస్థలిపురం కాంప్లెక్స్ లోని లయోలా మోడర్న్ స్కూల్ ను తనిఖీలు చేసి ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతో స్కూల్ ని సీజ్ చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా స్కూల్ పుస్తకాలు కూడా సీజ్ చేశారు. స్కూల్లో మొత్తం 80 మంది విద్యార్థులు ఉండగా వారికి ప్రత్యామ్నాయంగా ఇంకో స్కూల్లో చేర్పించాలని లేదా వారి వద్ద నుండి తీసుకున్న ఫీజును తిరిగి ఇవ్వాలని యాజమాన్యానికి ఆదేశించారు. ఈ విధంగా చెయ్యని ఎడల స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ తనిఖీలో ఎంఈఓ హర్ష నాయక్, బీసీ యువజన సంఘం శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. లైలా గ్రూప్కి సంబంధించిన ఈ స్కూల్ వాళ్ళు ఒక్క స్కూల్ పర్మిషన్తో 3 స్కూల్ నడపడం, అలాగే అన్అఫీషియల్గా కొన్ని వేల రూపాయలకి మెటీరియల్ అమ్మడము, యూనిఫామ్లు అమ్మడము, ఇదంతా చర్య చేస్తూనే ఉన్నారు. ఆ అడగడానికి వచ్చిన నాయకుల పైన ప్లస్ ఉన్నతాధికారి పైన కూడా బెదిరింపులకు ముందుకొచ్చారు. మేము ఖచ్చితంగా మీ అందరూ చూస్తాం, మీ సంగతి చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి ఈ స్కూల్ అన్నింటిని కూడా తీసుకొస్తాము, గుర్తింపు లేని పాఠశాలను కూడా అన్ని కూడా తీసుకొస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ స్కూల్ అన్నిటిపైన చర్య తీసుకొని మూసివేయాలి. ప్రభుత్వ స్కూల్కి ఖచ్చితంగా అందరు వెళ్ళేటట్టుగా దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వీటన్నిటిని మూసివేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము.